నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో 5వ వార్డులో మాజీ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ, 10వ వార్డులో కొండేటి లక్ష్మీ సాయి ప్రసన్న ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, మా ప్రభుత్వంలో 5వ వార్డులో 5 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు, నీటి కుళాయిలు, విద్యుత్ దీపాలు, వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు అమర్చామని, ఈ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి అనేది కనపడలేదని, అంతా నీటి మాటలతో కాలం గడిపేశారని, వైసీపీ పార్టీ వాళ్ళు వస్తే ఏం చేశారని నిలదీసి అడగాలని తెలిపారు. అదేవిధంగా 10వ వార్డులో వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండేపాటి లక్ష్మీ సాయి ప్రసన్న ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ తరుణంలో లక్ష్మీ సాయి ప్రసన్న మాట్లాడుతూ, వెంకటగిరి ప్రజల ఆడబిడ్డనని, వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ఆదరణ నాకు చాలా బాగా నచ్చిందని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇన్నాళ్లు వైసీపీ ప్రభుత్వ పాలనలో అవినీతి, అరాచకం చవిచూశారని, ఇంకా 43 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో ముందుకు వస్తుందని తెలిపారు. ఈ ప్రచారంలో వార్డులలోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు, భాజపా పార్టీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రచారం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము. మళ్ళీ ఒక తప్పు అడిగేసి మళ్ళీ మా గుట్లో వచ్చి చేరాడు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ 11th వార్డ్ సమస్యలు, నాన్నగారు రోడ్ వేశారు. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ గటర్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంకా ఇవ్వలేదు. సో అది మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాము. అందరి స్పందన చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు డైలీ ఎవ్రీడే నా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. వీళ్ళందరూ హ్యాపీనెస్ అంతా చూసి ఒక చేంజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా 43 డేస్ నేను వెంకటగిరి ఓటర్స్కి అంతా కోరేది ఒకటే, మనం కొద్దిగా ఇన్ని సంవత్సరాలు మనం ఓపిక్గా ఉన్నాం, ఇంకా ఒక 43 డేస్ మనం ఓపిక్గా ఉందాం. దాని తర్వాత ఏంటో చూపిద్దాం. ఈ 5వ వార్డులో కానీ వార్డులు అన్నింటిలో కూడా కనీసం చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేదు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఇదే 5వ వార్డులో ఎస్సీ సప్లాన్లో 2 కోట్లు, జనరల్ ఫండ్ 3 కోట్లు, 5 కోట్ల రూపాయలు పనిచేస్తాం ఈ వార్డులో. ఇది సైడ్ కాలాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, శ్మశానాలు అయితేనేమి, అన్ని రకాలుగా ఏమైతే ఇక్కడ అవసరాలు ఉంటాయో ఆ అవసరాన్ని బట్టి అన్ని పనులు కూడా టోటల్గా 5 కోట్ల రూపాయలు పనిచేసాం. ఇంటింటికి టాయిలెట్ ఇచ్చాం, రోడ్లు వేసాం, డ్రైన్స్ కట్టించాం, ఇళ్ళు ఇచ్చాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎల్ఈడి లైట్లు వేసాం. ఈ ప్రభుత్వం ఎక్కడ 5 లక్షల రూపాయలు పనిచేయాలి. ఒకటే వార్డులో 5 కోట్లు పనిచేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు కూడా పనిచేయాలి. వాళ్ళు వచ్చి ఈరోజు ఓటు ఏమని అడుగుతారని చెప్తున్నా. ఓటర్స్ అందరూ కూడా దయచేసి 14 నుంచి 19 దాకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఈ 19 నుంచి 24 వరకు ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళ ఓటు అడిగే హక్కు లేదు. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా దయచేసి నిలయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అయ్యా, మీరు ఏం చేశారని చెప్పి ఓట్లు వేయాలా? ఈ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు ఈ వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ ఏం పని చేశారని మీకు ఓటు వేయాలి అని నిలదీస్తే తర్వాత ఏ పార్టీ వచ్చినా కానీ భయపడి పనిచేస్తారు. మీరు కానీ మాటలకి, వాళ్ళు చెప్పేటువంటి బోగస్ మాటలకి లోనైతే మన అన్ని రకాలుగా అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి మీరు వాళ్ళు వస్తే గట్టిగా నిలదీసి అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ సోదరి మన మీద ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము పనిచేసాం, మేము ఓటు అడిగే హక్కు మాకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. ఒకటే వార్డులోనే 5 కోట్ల రూపాయలు పనిచేసాం. అవతల పార్టీ వాడు ఏ వేదిక మీదకి వచ్చినా కానీ మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలు వాళ్ళు కూడా ఏం పనిచేశారో చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సైకిల్ గుర్తుకే
సైకిల్ గుర్తుకే నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. జనసేన బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. మన అమూల్యమైన మరి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం, అలాగే మహిళలందరికీ ఆర్టీసీ బస్సు నందు ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్, అలాగే మన ఇంట్లో ఎంతమంది పిల్లలు చదవకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, శ్రీమతి కురుగొండ్ల లక్ష్మీ సాయి గారిని, అలాగే మన తిరుపతి పార్లమెంట్ ఓటులు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మన అందరికీ సూపర్ 6 కింద పథకాలను చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ కింద నెలకు 3000 రూపాయలు ముందు చూస్తూ చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోవాలని వారి యొక్క భవిష్యత్తుకి గ్యారెంటీ ఇచ్చారు. అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా శ్రీమతి కురుగొండ్ల లక్ష్మీ సాయి ఇప్పుడు శివాడికి అదే కదా, నేను చూసి నేర్చుకోవాలి కదా. కూర్చున్నట్టే కదా మళ్ళా, అదే మళ్ళీ తిరిగి మళ్ళీ ఎవరు గుడ్డికి పోతాం అనేసి. సరే అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.